హలో హాయ్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఈరోజు ఒక వైరల్ కంటెంట్తో మీ ముందరికి వచ్చాను. ఆఫ్ కోర్స్ ఇది కొంచెం ఫన్నీగా ఉన్నప్పటికీ ఇందులో సీరియస్ మ్యాటర్ చాలా ఉంది. పూర్తిగా వినడానికి ట్రై చేయండి. మన హిందుస్థాన్లో ఒక ట్రూత్ ఏంటంటే ట్రైన్లో సీట్ దొరకడం చాలా కష్టం కదా. సీట్ దొరికిన తర్వాత కంఫర్ట్ దొరకడం అది అసాధ్యమైన పనే. కానీ బీహార్లో ఒక మనిషి అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. ఎలా అంటే ట్రైన్లో కూలర్ తెచ్చుకొని ప్లగ్ పెట్టి స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయాడు ఆరామ్సే. ఇమాజిన్ చేసుకోండి, మీరు ట్రైన్లో కూర్చుంటే ఫ్యాన్ బేర్లీ తిరుగుతుంది, గాలి కూడా రాదు. కానీ ఇక్కడ ఒక జెంటిల్మెన్ కూలర్ పెట్టేసి మస్తుగా నిద్రపోతున్నారు. ఇది చూస్తే ఇది ట్రైనా లేకపోతే 1 BHK మినీ అపార్ట్మెంటా అనిపిస్తుంది. సరే హోల్డ్ ఆన్. ఇక్కడ రేజ్ యువర్ హ్యాండ్. ఎవరైనా ట్రైన్లో ఫ్యాన్ పని చేయని సిచ్యువేషన్ ఫేస్ చేశారా? అర్థమైపోయింది, ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ రేస్ చేశారు. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళం ఫేస్ చేసిన సిచ్యువేషనే. అయితే ఇప్పుడు ఈ జెంటిల్మెన్కి వచ్చిన ఐడియా ఏంటో, అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు మీకోసం తెలియజేస్తాను. మీరు కూడా మరి కూలర్ తీసుకెళ్లాల్సింది, ట్రెండ్ సెట్టర్ అయ్యేవారు. కానీ మీకంటే ముందు ఇక్కడ బీహారీ అన్నయ్య ట్రెండ్ సెట్ చేసేసాడు, మీరు ఫాలో అయిపోండి. ఐఆర్సిటిసి మెయింటెనెన్స్ అంటే ఒక పజిల్ లాంటిది. ఫ్యాన్ పని చేయదు, వాష్రూమ్స్ అసలు క్లీన్గానే ఉండవు, కానీ చార్ట్ ప్రిపరేషన్ మాత్రం 100% కరెక్ట్గా ఉంటుంది. ఫుడ్ ఎప్పుడు లేటే, అది బాగుంటుందో బాగుండదో ఆ పెరుమాళ్ళకే ఎరుక. కానీ ఫైన్ మాత్రం ఆన్ టైం కట్టాల్సిందే. ప్యాసింజర్స్కి కంఫర్ట్ ఇచ్చే అటెంప్ట్ మాత్రం పక్కా సున్నా. ప్యాసింజర్స్ తమకు తామే సొల్యూషన్స్ ఇన్వెంట్ చేసుకోవాలి. ట్రైన్లోని ఫ్యాన్ ఒక రౌండ్ తిరిగి 2వ నిమిషానికి బ్రేక్ తీసుకుంటుంది. టికెట్ ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది, కానీ ఈ కూలర్ అరేంజ్మెంట్ మాత్రం కన్ఫర్మ్. చాయ్, సమోసా, బ్రెడ్, ఆమ్లెట్ ట్రైన్లో ఇవి కామన్. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కూలర్ కూడా యాడ్ అయ్యింది. ఇలా పోతే ఫ్యూచర్లో ఒకరు ఫ్రిడ్జ్, ఇంకొకరు ఇన్వర్టర్, ఇంకొకరు వైఫై రూటర్ తీసుకెళ్తారు. ఆగండి, వైఫై ఆల్రెడీ మేము తీసుకెళ్తున్నామని అంటారా? అయితే అప్పటికి అది ట్రైన్ కాదు, ఒక గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది. ఒక స్మాల్ క్వశ్చన్, మీలో ఎవరైనా లగేజ్ ఓవర్ వెయిట్ వల్ల ఫైన్ కట్టారా? టీటీ రెడీగా ఉంటాడు, ఫైన్ కట్టండి అని. అయితే మనం 2 కిలోలు ఎక్కువ తీసుకుంటేనే టీటీ ఫైన్ వేస్తాడు. కానీ ఈ అన్నయ్య 20 కిలోల కూలర్తో ఫ్రీగా వెళ్ళిపోయాడు. ఇది ఏ రూల్ బుక్లో ఉందో ఐఆర్సిటిసి వాళ్ళకే తెలియదు. ఇమాజిన్ చేయండి, మన పేరెంట్స్ కూడా ఇలా సజెస్ట్ చేస్తే, బాబు నువ్వు సమ్మర్లో ట్రావెల్ చేస్తున్నావు, ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఫ్యాన్ పనిచేయదు, కూలర్ కూడా ప్యాక్ చేసుకొని పో అంటే డెఫినెట్గా ఇదేదో ఫన్నీగా అనిపిస్తుంది కదా. అంటే లగేజ్ బ్యాగ్, బిర్యానీ బాక్స్, నీళ్ళ బాటిల్ పక్కన ఇప్పుడు ఒక చిన్న కూలర్ కూడా మ్యాండేటరీ అవుతుంది. ఇక్కడ ఎవరైనా జెన్యూన్గా ట్రైన్ వాష్రూమ్ కండిషన్ బాగుంది అంటున్నారా? రేజ్ యువర్ హ్యాండ్. అస్సలు బాగలేదు అనే కదా మీ ఆన్సర్. చలో అయితే కమెంట్ చేయండి. అదే వాష్రూమ్ క్లీన్ కాదు, ఏసీ అసలే పనిచేయదు, కానీ ప్యాసింజర్స్ మాత్రం క్లీన్ మైండ్తో అడ్జస్ట్ అవుతారు. అది ఇండియన్ రైల్వే స్పిరిట్. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఒకవైపు చాలా కామెడీగా ఉన్నా కానీ మరోవైపు ఇండియన్ రైల్వేస్ పై పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు మినిమం కంఫర్ట్ ఇవ్వకపోతే ప్యాసింజర్స్ ఇలా డిఐవై సొల్యూషన్స్తో బయటపడతారు. ఇది ఒకరికి మీ మెటీరియల్, కానీ లాక్స్ ఆఫ్ ప్యాసింజర్స్కి ఇది డైలీ స్ట్రగల్. ఇక మీకు ఒక క్వశ్చన్, నెక్స్ట్ టైం ట్రైన్లో జర్నీ చేస్తే ఏం తీసుకెళ్తారు? కూలరా, ఫ్రిడ్జా, ఇన్వర్టరా, లేకపోతే ఇంకేదైనా స్పెషల్గా మీరు అనుకుంటున్నారా? అది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలానే పోతూ ఉంటే ట్రైన్కి పేరు మార్చాలి, ఇండియన్ రైల్వేస్ కాదు ఇండియన్ అపార్ట్మెంట్స్ అని. మొత్తానికి బీహార్ అన్నయ్య ట్రైన్లో కూలర్ వేసుకొని వైరల్ అయ్యాడు. ఇది యూట్యూబ్లో, అలాగే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో తెగ ట్రెండ్ అయిపోతుంది. కానీ నిజంగా వైరల్ అవ్వాల్సింది ఐఆర్సిటిసి ఫెసిలిటీస్. ప్యాసింజర్స్కి కంఫర్ట్ ఇవ్వకపోతే అదే ప్యాసింజర్ తనే కూలర్ తెచ్చుకొని హీరో అవుతాడు. ఇలాగే సరే తండ్రి నువ్వు తగ్గేదేలే అంటూ ఉండు, కానీ ప్యాసింజర్స్ మాత్రం కూలర్ తెచ్చేదేలే అంటున్నారు. సో ఇప్పుడు ఓవరాల్గా మీరు వీడియో చూశారు కదా, ఇది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.